అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈరోజు మట్టిలో మాణిక్యాలు అనే శీర్షికన గుత్తి హంపన్న వారిని గురించి తెలుసుకుందాం. అది 1893 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ అర్ధరాత్రి గుంతకల్ స్టేషన్లోకి ఒక మిలిటరీ ట్రైన్ వచ్చి ఆగింది. అందులో సైనికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా మద్యం మత్తులో ఉన్నారు, తాగి ఉన్నారన్నమాట. కరెక్ట్గా అదే సమయానికి ఇద్దరు స్త్రీలు ఆ దారెమ్మట వెళుతూ ఉన్నారు. వాళ్ళను చూసినటువంటి ఈ సైనికులు మద్యం మత్తులో ఊగుతూ వాళ్ళను వెంబడించటం మొదలుపెట్టారు. అది చూసి వాళ్ళు భయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా పరిగెత్తుతూ అక్కడున్నటువంటి ఆ క్యాబిన్, ఒక చిన్న క్యాబిన్లోకి, ఆ స్టేషన్లో ఉన్న చిన్న క్యాబిన్లోకి దూరి తలుపులు వేసేసుకుంటారు. ఆ రోజుల్లో చిన్నవే కదా, ఆ స్టేషన్ కూడా చిన్నది. ఇప్పుడంటే పెద్ద స్టేషను, అప్పట్లో చాలా చిన్న స్టేషన్. అప్పుడే కదా రైలు రావడం. ఇంకా వీళ్ళు భయంతో పరిగెత్తి అందులోకి వెళ్ళి తలుపేసేసుకున్నారు. అయితే అక్కడ ఉన్నది డ్యూటీలో ఓళపాలెం హంపన్న, అతను కూడా స్థానికుడే. వీళ్ళు ఈ సైనికులు రావడం చూసి పరిగెత్తుకెళ్ళి తలుపులకు అడ్డంగా నిలబడ్డాడు. సైనికులు వేగంగా వచ్చారు, తలుపులు పగలగొట్టడానికి చూశారు. కానీ హంపన్న తలుపులు పగలగొట్టడానికి వీల్లేదు, లోపల ఉన్నది నా తోబుట్టువులు, మీరెవరైనా కానీ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, చచ్చినా నేను లోపలికి వెళ్ళనివ్వను అని సింహంలా గర్జించాడు. అది చూసినటువంటి ఆ బ్రిటిష్ సైనికులు, ఒక సామాన్య భారతీయ ఉద్యోగి మనల్ని అడ్డుకోవటమా సహించలేక అహంకారంతో అందులో ఒకడు తుపాకీ పెట్టి హంపన్న పొట్టలో కాల్చివేశాడు. అంత బాధలో కూడా ఆ హంపన్న రక్తపు మడుగులో ఉండి కూడా ఆ స్త్రీలను రక్షించాడు. బ్రిటిష్ వాళ్ళను ముట్టనివ్వల. తర్వాత 2 రోజులకి గుత్తి హాస్పిటల్లో ప్రాణం పోయే స్థితిలో కూడా ఆ స్త్రీలు ఎలా ఉన్నారు అని వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకున్న తరువాత కన్ను మూశాడు. అప్పుడు ఆ బ్రిటిష్ సైనికులు నెపాన్నంతా కూడా హంపన్న మీదే వేశారు. హంపన్న ఒక దొంగ, మేము ఆత్మరక్షణ కోసమే అతన్ని కాల్చాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అక్కడ ఇంకో సింహం ఉంది. ఆయనే జర్నలిస్టు గుత్తు కేశవ పిళ్ళే అనే ఆయన ఈ విషయాన్ని ఊరుకోకుండా క్షుణ్ణంగా వ్రాసి లండన్ పార్లమెంటుకు తీసుకెళ్ళాడు. అక్కడ కేసు నమోదు చేశాడు. అయితే వాళ్ళను వాళ్ళు ఎందుకు బంధిస్తారు? ఆ కేసును కొట్టివేశారు, నిర్దోషులుగా వాళ్ళని వదిలేశారు. అయితే ఈయన మాత్రం, ఈ కేశవ పిళ్ళే గారు మాత్రం స్థానిక ప్రజలను కూడబెట్టుకుని ఈ హంపన్న గారిది ఒక సమాధిని గుత్తి దగ్గర ఏర్పాటు చేశారు. ఇప్పటికీ గుత్తిలో ఆ సమాధి ఉంటుంది, మీరు అటు వెళితే చూడొచ్చు. మరి ఇలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎంతోమంది యువకులు ప్రాణత్యాగం చేసి మట్టిలో కలిసిపోయారు. మనకు తెలిసింది కొంతమందే, తెలవని వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారో కదా. ఇప్పుడు మీకు ఈ పంపన్నను గురించి తెలిసింది కదా. మరి ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కమెంట్ ఇవ్వండి. అలాగే మీకు కుదిరితే షేర్ చేయండి.